దర్శిలో టీడీపీ ప్రత్యేక పూజలు. అందుకేనా కొన్ని విషయాలు ఆశ్చర్యంగాను ఆలోచింప చేసేవిగాను ఉంటాయి. ఇలాంటి చిత్రమైన విషయమే తాజాగా వెలుగు చూసింది. అయితే ఒకంత ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం దర్శి. అక్కడి నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. ఇక వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ఇద్దరు తక్కువగా తీసేసే నాయకులు ఎవరూ కాదు. సీనియర్ నాయకుడు బూచేపల్లికి కొత్తగా అరంగేట్రం చేసిన లక్ష్మికి కూడా రాజకీయంగా కుటుంబపరంగా చూస్తే మంచి సంబంధాలు, ప్రజలతో గట్టి అనుబంధం ఉంది. వీరిద్దరూ గట్టి పోటీని ఇచ్చారు. దీనికి తోడు రాష్ట్రంలోనే ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగిన 90.91% ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ చిత్రమైన వ్యవహారం ఒకటి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఏ పార్టీ నాయకులు ఆ పార్టీ నేతలు గెలవాలని కోరుకుంటారు. ఎక్కడైనా బద్ధ వ్యతిరేకులంటే తప్ప అందరూ సవ్యంగా తమ నాయకుల గెలుపు గుర్రం ఎక్కాలని కూడా అవలంబిస్తారు. కానీ వైసీపీలో ఉన్న కీలక నేత ఒకరు టీడీపీ కోసం అంతర్గతంగా చక్రం తిప్పారని అంటున్నారు స్థానికులు. గత 2 రోజులుగా సదరు నేతపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతుంది. ఆయన ఎవరనేది అందరికీ తెలిసినా పేరు మాత్రం బయటకు చెప్పడం లేదు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయనకు గతంలో టీడీపీలో మంచి అనుబంధం ఉంది. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో టికెట్ కూడా ఆశించారు, కానీ దక్కలేదు. దీంతో వైసీపీలోనే ఉండిపోయారు. పైకి మాత్రం మౌనంగా ఉన్న అంతర్గతంగా టీడీపీ గెలవాలని కోరుకున్నారని, ఇంట్లోనే ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారని సమాచారం. దీనికి కారణం వైసీపీలో ఉన్న తనకు ప్రాధాన్యత లేకుండా పోవడం, తమ పనులకు కూడా బిల్లులు చెల్లించకపోవడం, నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం వంటి కారణాలున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం తాడేపల్లి వరకు వెళ్లినట్లు సమాచారం. రేపు ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత ఆయన చేసిన పూజలు ఫలించి టీడీపీ గనక వస్తే ఈయనపై చర్యలకు వైసీపీ తెరవెనుక ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా గతంలోనూ ఈయన పూజలు చేయించి చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్న విషయం తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.